మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ పర్సన్ ఒక మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్. ఆమె ఎవరో కాదు, మన ఫేవరెట్ రజనీ రామ గారు. ముఖ్యంగా ఒకప్పుడు రియాలిటీ షోస్, అవి సింగింగ్ అయి ఉండొచ్చు, డాన్సింగ్ అయి ఉండొచ్చు, ఏ కేటగిరీలో అయినా సరే రియాలిటీ షోస్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేవి, అప్పుడు జడ్జిమెంట్ ఏ విధంగా ఉండేది, అప్పుడు పార్టిసిపెంట్స్ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉండేది, ఓటమినైనా సరే లేకపోతే గెలుపునైనా సరే వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉండేది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న రియాలిటీ షోస్ ఏ విధంగా ఉంటున్నాయి, ఈ వ్యత్యాసాన్ని మనం మ్యామ్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. హౌ ఆర్ యు మ్యామ్? ఫైన్. యా. సో ఒకప్పుడు సింగింగ్ రియాలిటీ షోస్ కానీ, డాన్సింగ్ రియాలిటీ షోస్ కానీ మీరు ఎంతో కాలంగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు అప్పట్లో పాడుతదిగా స్టార్ట్ చేసినప్పుడు చాలా బిగ్ హిట్ అది. అలాంటి షోలో ఎంతోమంది బిగ్ సింగర్స్గా వచ్చి వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో సింగింగ్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. ఓడిపోయిన వాళ్ళు కూడా పెద్ద సింగర్స్గా నిలబడిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న టైంలో రియాలిటీ షోస్ అంత పాజిటివ్గా ఉండట్లేదు. గెలిచిన వాడు మాత్రమే రియల్ సింగర్ అన్నట్టు, ఒక థర్డ్ లెవెల్లోనే, ఫిఫ్త్ లెవెల్లోనే, అంటే సెమీఫైనల్, ఫైనల్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు అంత గొప్ప కాదన్నట్టు, ఇలా ఒక రకమైన జడ్జిమెంట్ బయటకు వచ్చేస్తూ ఉంది. రీసెంట్గా సింగర్ ప్రవస్తి విషయం చూసుకున్నా కూడా ఓటమిని ఆమె తీసుకోలేకపోయిందా, లేకపోతే నిజంగానే ఆమె విషయంలో ఏదైనా తప్పు జరిగిందా, ఇలా చాలా చాలా విషయాలు కన్ఫ్యూజింగ్గా ఉండిపోయినాయి అనమాట. యాజ్ ఎ అనలిస్ట్గా మీరు చెప్పండి, అసలు ఏం జరిగిందండి? ఇది నాకు తెలిసి ఒక 30 సంవత్సరాలు పైబడి ఇది పాడుతా తీగ బాలసుబ్రహ్మణ్యం గారితో ప్రారంభించబడి చాలా అంటే సూపర్ హిట్గా నిన్న మొన్నటి వరకు నడిచింది. మీరు ఇలా అడుగుతుంటే నాకు ఒక అబ్బాయి గుర్తుకొచ్చాడు, అర్జున్ అని చెప్పి ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. అక్కడ పుట్టిన అబ్బాయి, అక్కడ పెరిగిన అబ్బాయి, మేబీ అతను తమిళియన్. అతను టాపర్గా నిలబడ్డాడు ఒకసారి. అయితే అతను స్టార్టింగ్ బిగినింగ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ విన్ అయ్యే వరకు కూడా అతను చాలా గ్రేట్గా పాడాడు అనమాట. అంటే ఎక్కడ ఫస్ట్ ఎపిసోడ్లోనే నా వరకు నేనైతే ఇతనే విన్ అవుతాడు అనుకున్నాను. ఖచ్చితంగా అతనే విన్ అయ్యాడు. ఇప్పుడు కూడా నేను ఫ్యాన్ అబ్బాయికి. అయితే మనకి మళ్ళీ వచ్చి ఎక్కడ పాడలేస్తాను. అంటే పెర్ఫార్మెన్స్ అనేది ఎంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలన్నమాట. ఆ పెర్ఫార్మెన్స్ కూడా అంత ధీటుగా ఇస్తూ రావాలి. ఇస్తూ వచ్చినప్పుడు ఎక్కడా కూడా మనకి ఎవరు ఇది కాదు అని అనలేరు. ఇతను బాగా పాడలేదని కానీ, ఇతన్ని ఏదో ఒక వంకతో తీద్దామని కానీ, లేకపోతే ఒక ఎపిసోడ్లో బాగా పాడాడు, ఒక ఎపిసోడ్లో డౌన్ అయ్యాడు అన్నది కానీ ఎక్కడా ఆ అబ్బాయి చూపించలేదు. అయితే ఆ రోజులు వేరు. అప్పుడు కాంపిటీషన్లో కూడా ఎక్కువ మంది వచ్చేవారు కాదు. ఇప్పుడు వచ్చినంత మంది అప్పుడు అంత లేరనే చెప్పాలి. ఒక సెలెక్టివ్ ఒక గ్రూప్ పిల్లలు, ఒక గ్రూప్ ఏమో యంగ్స్టర్స్ అట్లా ఉండేది, ఒక గ్రూప్ మిక్సింగ్గా ఉండేది, యంగ్స్టర్స్ ప్లస్ కొంచెం 35+ వాళ్ళలాగా. ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు తెలిసి బాగా నడిచింది. ఇప్పుడు కూడా నడుస్తుంది, కాదని అనలేము. అయితే ఏంటంటే అప్పట్లో ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో, అంటే జడ్జెస్గా వస్తూ ఉంటారు కదా. ఒకసారి నాకు తెలిసి ఆయన రామలింగేశ్వరరావు గారు ఒక ఆయన ఉండేవారు, జొన్న విత్తుల కదా, ఆయన జడ్జిగా ఉన్నప్పుడు కూడా నేను చూశాను. అంటే వాళ్ళు జడ్జి చేసే విధానము, పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధానము, వాళ్ళని అనునయించే తీరు, వాళ్ళ తప్పుల్ని ఎన్నే తీరు, అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనే చెప్పే తీరు, ఆ తప్పుల్ని సరిచేసే తీరు, నెక్స్ట్ ఎలా ఉండాలి అనే తీరు చాలా బాగా చెప్పేవారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ కొంచెం తేడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనసు పెట్టి ప్రతి ఒక్కళ్ళు గెలవాలి. ఇప్పుడు 10 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, 10 మందికి ఈక్వల్గా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండేవారు. అంటే నా అబ్జర్వేషన్. అంటే జడ్జిమెంట్లో జనరల్గా ఫేవరెటిజం అనేది ఉంటుందంటారా? అంటే మరి చెప్పచ్చో లేదో, ఉంటుంది. అంటే చెప్తున్నాను కదా, టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తే ఎవ్వరూ అసలు నిలవలేరు అనమాట. అర్జున్ అనే అబ్బాయి అలా ఇచ్చాడు. అంటే రజనీరమ్మ గారు, అందరికీ సింగింగ్లో నాలెడ్జ్ ఉండదు యూజువల్గా ఆడియన్స్లో కానీ. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది కరెక్టా కాదా తెలుసుకునే నాలెడ్జ్ ఆడియన్కి లేనప్పుడు అక్కడ ఏం జరిగిందని మనం స్పష్టత ఇవ్వలేం. ఎందుకు అంటే మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు సింగర్స్ ఈక్వల్గా పోటీ పడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది జడ్జిమెంట్ అనేది.
యాజ్ ఏ సింగింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ మీరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ క్వశ్చన్. కరెక్ట్, మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు కొంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు తీసుకుందాం పోనీ, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కూడా సంగీతంలో బాగా నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే సంగీతం నేర్పి వాళ్ళే ఒక స్థాయిలో నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. అలాంటి వాళ్ళ పిల్లలు కూడా కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. మీరు చెప్పినట్టు సంగీత జ్ఞానం లేని వాళ్ళ పిల్లలు కూడా కాంపిటీషన్లో పాల్గొన్నారు. అప్పుడు యాజ్ ఎ జడ్జి మీకు ఏమనిపిస్తుంది? సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళు బహుశా కొంచెం ఉంటుందేమో అనుకొని మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇస్తారు. అంటే సంగీత జ్ఞానం తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కాస్త మనం వాళ్ళ పార్టిసిపెంట్కి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడి చాలా జాగ్రత్తగా తప్పులు ఎన్నకుండా ఉంటాం. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా నిష్ణాతులు అక్కడ, సంగీత విద్వాంసులు. మరి యువతల వాళ్ళ పిల్లల తరఫు నుంచి అలాంటి వాళ్ళు లేనప్పుడు వీళ్ళకి తప్పులు కొంచెం ఎక్కువ పట్టగలుగుతారు. ఓకే, నా అనాలిసిస్ ప్రకారం. అంటే రజనీరమ గారు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ సింగింగ్ రియాలిటీ షోస్లో కొంతమంది కాస్త హెవీగా నోట్స్ పలకడం కానీ హై పిచ్లో పాడడం ఇవన్నీ ఈజీగా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కష్టపడుతూ ఉంటారు అలాంటి ప్లేసుల్లో. యూజువల్గా జడ్జిమెంట్లో ఈ పాయింట్స్ని ఏ విధంగా నోటిఫై చేస్తూ ఉంటారు. జడ్జెస్ అనే వాళ్ళు వాళ్ళ జడ్జిమెంట్ ఇస్తున్న టైంలో ఇంకా ఎటువంటి పాయింట్స్ ఎక్కువగా నోట్ చేస్తూ ఉంటారు సింగింగ్ సంబంధించి? ఇప్పుడు మీరు పాతకాలంలో సుశీల గారిని తీసుకోండి, మొన్నటి వరకు ఆవిడ పాడారు. తర్వాత జస్ జానకి గారు, నాకు తెలిసి వీళ్ళు కదలరు, స్టాట్యూస్ లాగా నుంచుని పాడతారు. కొంచెం అవలీలగా అసలు ఒక మొహంలో కానీ చేంజెస్ కానీ నుంచున్న తీరులో కానీ ఒక చెయ్యి కానీ ఏమి కదలవు వాళ్ళకి. కానీ ఎటువంటి రాగాలు పలికించారు వాళ్ళు, ఎటువంటి నీలీల పాడేది దేవా అని ఎస్ జానకి గారు ఆనాడు పాడిన పాట. ఆ పాటను ఎలా మెలికలు తిప్పి ఎలా కదిలించి ఎలా నీళ్ల ప్రవాహంలాగా ఎలా ఉంటుందంటే ఆ కళ్ళు మూసుకుని వినాలి ఆ సాంగ్ని. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ అది. మరి ఆ పాట ఆవిడ కదలకుండా పాడారు. అలాగే సుశీల గారు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు హేమాహేమిల్లాగా పోటీ ఉండేది వాళ్ళ మధ్యన. వాళ్ళిద్దరూ సమానంగా నిలిచారు. మరి ఇప్పుడు మీరు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మిగతా సింగర్స్ని గుర్తు తెచ్చుకోండి, ఎంతమంది అలా నుంచుని పాడుతున్నారు. అయితే ఇలా పాడిన వాళ్ళు విన్ అవుతున్నారు. కష్టపడి గమకాలు తీసేటప్పుడు కానీ ఒక ఆలాపన చేసేటప్పుడు ఆలాప్ తీసేటప్పుడు కానీ హై పిచ్కి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ లో స్థాయికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. కళ్ళు గట్టిగా మూసేసుకోవడము, బాగా తల ఊపేయడము, చేతులు తిప్పి అంటే చెయ్యి ఎలా తిప్పితే గొంతు ఎలా తిప్పాలి అనే ఒక మైండ్లో ఫిక్స్ అయినప్పుడు మన చెయ్యి ఇలా తిప్పుతున్నప్పుడు గమకాన్ని ఇలా తిప్పడం దానికి అలవాటు పడి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గురువులు కూడా సంగీతం నేర్పించినప్పుడు ఆ టిప్స్ అనేవి చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ చిన్న వయసు పిల్లలు కాబట్టి దాన్ని అలవాటు చేసేసుకున్నప్పుడు ఎంత పెద్ద సింగర్స్ అయినా ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళకి అలవాటు అనేది ఉండిపోతుంది. అయితే ఇలా స్టాచ్యూల్లాగా నుంచి పాడిన వాళ్ళు గెలుస్తారు, ఇలా పాడిన వాళ్ళు గెలుస్తారు. మీరు చెప్పండి ఎవరు గొప్ప ఇద్దరిలో? అవలీలగా పాడిన వాళ్ళకి స్కిల్ టాలెంట్ ఉన్నట్టు, గొంతును మాత్రమే కదిపి పాడిన వాళ్ళే గొప్ప కదా. మరి అలాంటప్పుడు మీరు మైన్యూట్ విషయాల్ని పరిగణనలోకి తీసుకుని జడ్జిమెంట్ చేసేవాళ్ళు ఈ వేరియేషన్ని చూడరా, చూసి చేయాలి. అండ్ ఇది ఇక్కడ జరగట్లేదు అనేది నాకు అర్థమవుతుంది క్లియర్గా. ఆ స్కిల్ ఆ టాలెంట్ ఉన్న వాళ్ళకి కాస్త ఇక్కడ లోపమానంగా వాళ్ళని పక్కన తప్పిస్తున్నట్టు అది చాలా ఆడియన్స్ స్టేట్మెంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. మన కామెంట్ సెక్షన్లోనే ఎన్నో వచ్చాయి. ఇలా మీరు చెప్పిన పాయింట్నే నోటిఫై చేస్తూ ఇంత కష్టపడి పాడుతున్న వాళ్ళకి అంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు, అంత న్యాచురల్ స్కిల్తో పాడుతున్న వారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది. అయితే ఒకప్పటి రియాలిటీ షోస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటారు? ఒకప్పటి అంటే అప్పుడు శిష్యుల పట్ల గురువులకి, గురువుల పట్ల శిష్యులకి కూడా ఒక మధ్యలో ఒక గౌరవ మర్యాదలు అనేవి నడుస్తూ ఉండేవి. పిల్లల్ని కూడా మర్యాద ఇవ్వాలి పిల్లలకి కూడా అనే సంస్కారం ఉండేది పెద్దవాళ్ళల్లో. అలాగే చిన్నవాళ్ళకి ఎటు పెద్దవాళ్ళ పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి. తర్వాత గురువు అనే భయభక్తులు ఉండేవి. అలాగే శిష్యుల్ని ఎలా దారిలోకి తీసుకురావాలి, వాళ్ళని ఎలా గెలిపించాలి, ఎలా పాస్ చేయించాలి అనే గట్టి తపన గురువుల్లో ఉండేది. అది స్కూల్ టీచర్సే కావచ్చు, సంగీతం టీచర్సే కావచ్చు, ఎవరైనా సరే గురువులు. మరి ఇప్పుడు
అలా డైల్యూట్ అవుతూ అవుతూ ఆ జనరేషన్ వాళ్ళందరూ మరి పెద్దవాళ్ళు అయిపోయారు, కొంతమంది గతించిన వాళ్ళు, కొంతమంది ఇప్పుడు అటువంటి వాళ్ళు దాదాపుగా లేరని చెప్పుకోవాలి. ఒకటి ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు, కానీ అటువంటి వాళ్ళ దగ్గర విద్యాభ్యాసన చేసే అటువంటి అవకాశం అందరికీ రావాలి కదా. ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర సంగీతం అనేది నేర్చుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి అంతంత మెళకువలు కానీ, అంత అటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపుతూ విద్య నేర్పే గురువులు కానీ మరి ఇప్పుడు ఉన్నారని నాకు అనిపించడం లేదు. ఏదో కమర్షియల్, అంతా కమర్షియల్. సో తప్పకుండా మీరు పాయింట్అవుట్ చేసిన ప్రతి విషయం కూడా ఆడియన్స్కి ఒక మంచి అవేర్నెస్ అయితే కల్పిస్తుంది. అండ్ డెఫినెట్లీ అప్కమింగ్ సింగర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా వాళ్ళందరికీ మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అవగాహనలోకి వస్తే వాళ్ళు అర్థం చేసుకోగలరు ఇప్పుడున్న సిచ్యువేషన్ని. బట్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ మారాలనే మేము కోరుకుంటున్నాము. ఈ సిచ్యువేషన్ కాకుండా జెన్యున్గా ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి తగిన ఆ గుర్తింపు దొరకాలనేది అయితే మనం కోరుకుందాం. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ప్రవస్థిది తీసుకుంటే ఆ అమ్మాయి పాటలు కూడా నేను విన్నాను, వాయిస్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఆలాపన తీసేటప్పుడు కానీ హై పిచ్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగా పాడుతుంది అమ్మాయి కూడా. కాకపోతే ఏంటంటే జడ్జెస్ని మనం జడ్జి చేయకూడదు. జడ్జెస్ వాళ్ళు 3-4 ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా యావరేజ్ తీసి, అంటే అభిప్రాయంలో కానీ మార్కుల్లో కానీ ఎలా అయినా సరే ముగ్గురిది కూడా యావరేజ్ తీసి జడ్జిమెంట్ అనేది ఇస్తారు. కాబట్టి మనం వాళ్ళని కూడా తప్పు పట్టకూడదు. ఎవరైనా సరే పార్టిసిపెంట్స్ మనం ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, మనం ఇంకా కష్టపడాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ మనల్ని ఇలా అన్నారు, అలా అన్నారు, అలాగే అంటారు. ఇప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళే మన శ్రేయోభిలాషులు అని తీసుకోవాలి. మనం తీసుకున్నట్టయితే అవన్నీ మనకి కనపడలేదు, వినపడలేదు అనుకుంటూ మన సాధన మనం చేసుకోవాలి. మన కాంపిటీషన్ అనేది మనం ఇస్తూ ఉండాలి. ఇచ్చినప్పుడు మన ఒక గోల్ అనేది మన కళ్ళ ముందు కనపడాలి. ఇప్పుడు పోటీదారులు అంటారు. ఇప్పుడు ఒక రన్నింగ్ కాంపిటీషన్ తీసుకుంటే లైన్గా నుంచోబెడతారు, రెడీ 1 2 3 గో అనగానే మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు ఆవిడ గోల్ మీద దృష్టి ఉంటుందా, పక్కన ఎలా పరిగెత్తున్నాడు అని చూస్తాడా, లేకపోతే విజిలేసి ఆయన ఎటు చూస్తున్నాడా, లేకపోతే జడ్జి ఎవరి వైపు కాన్సన్ట్రేషన్ చేసి చూస్తున్నాడని చూస్తారా? చూడరు. మన పరిగెత్తే అతని గోల్ ముందుంటుంది. ఈ అమ్మాయి కూడా ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. నేను ఇకపై పాడడం జరగదు, పాడడం అని చెప్పేసి. జస్ట్ ఒక ఓటమి వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అంటారా, లేకపోతే అది చిన్నపిల్లతనం అని చెప్పచ్చు? తెలియక ఇప్పుడు తన డెసిషన్ తీసుకోవటం వల్ల ఒకటి తను బాధపడిన దానికి నిదర్శనం. రెండోది ఏంటంటే తన ఓటమిని నిజమే నాకు చేత కాదు, నేను ఓడిపోయాను కాబట్టి ఇంకా ఫర్దర్గా పాడటానికి పనికిరానని తనే డిసైడ్ చేసుకున్నట్ట. అంటే తనకి తాను ఇంకొకసారి ఓడిపోయానని ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి అలా కాదు, గెలిపోవటంలో ఉంటాయి. ఇప్పుడు 10th కానీ ఇంటర్ కానీ ఎందుకు పెడుతున్నారు బోర్డ్ ఎగ్జామ్స్? ఎవరైతే నిష్ణాతులో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అర్హులు కాబట్టి అక్కడ ఫిల్టర్ చేస్తారు. ఇది కూడా అంతే. అందుకని మళ్ళీ మనం ఎగ్జామ్ రాయకుండా కూర్చుంటున్నాము, 10th ఆపేస్తున్నాము, మళ్ళీ రాస్తున్నాం కదా. ముందు కంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నాం. బెటర్మెంట్ కూడా ఇప్పుడు 11వ తారీఖు 16వ తారీఖు 10th వాళ్ళకి బెటర్మెంట్ ఎగ్జామినేషన్స్. మరి వాళ్ళు మళ్ళీ ట్రై చేసుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన 10 రోజుల్లోనే. మరి అలాంటప్పుడు ఆ ప్రయత్నం అనేది చేస్తూ ఇంకా బెటర్గా మనం పెర్ఫార్మెన్స్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, మెళకువలు నేర్చుకోవాలి, సాధన చేయాలి, ముందుకెళ్ళాలి. ఒక ఓటమి అనేది మన జీవితాన్ని డిసైడ్ చేయకూడదు అనొచ్చు. ఖచ్చితంగా ఓటమిలో ప్రతి అడుగులోనూ ఉంటాయి. నన్ను అడిగితే ఒకసారి ఓడిపోవాలి, 2 సార్లు ఓడిపోవాలి. ఓడిపోతే పట్టుదల పెరుగుతుంది, అరే మనం ఎందుకు గెలవట్లేదు. తెలియక ఒకసారి ఓడిపోతాము, రెండోసారి కొంచెం కష్టపడక ఓడిపోతాం, మూడోసారి ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనకు తెలిసిపోతుంది మనం ఎంత కష్టపడ్డాము, మనం ఎలాగా పెర్ఫామ్ చేసాము, ఎలా చదివాము అనేది తెలిసిపోతుంది. తెలిసినప్పుడు మనకే బుద్ధి వస్తుంది, ఇంకా ఎంత బాగా మనం నేర్చుకోవాలి, సాధన చేయాలి, బాగా చదవాలి, ఎగ్జామ్లో ఇంకా కాంపిటీషన్ ఎట్లా ఇవ్వాలి అనేది. అప్పుడు ఇంకా మనం పట్టుదలగా చదువుతాము, పట్టుదలగా ఖచ్చితంగా పాస్ అవుతాం. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మీరు చెప్పిన ప్రతి సూచనలు కూడా, సలహాలు ఇవన్నీ కూడా అప్కమింగ్ సింగర్స్ కానీ స్ట్రగ్లింగ్ సింగర్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఒక మంచి పొజిషన్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. మ్యామ్ చెప్పిన విషయాలపై మీరేమనుకుంటున్నారని తప్పకుండా మీ కామెంట్స్ని, విలువైన కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు